బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగరం తడిసి ముద్దైంది. ఈ ప్రాంతం ఆ కాలనీ అనలేదు. జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. భారీ వర్షంతో రోడ్లు పూర్తిగా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షంతో ట్రాఫిక్ చిక్కులు తప్పవనే చెప్పొచ్చు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. భారీ వర్షానికి పూర్తిగా ట్రాఫిక్ జామ్, రోడ్లు పూర్తిగా జలమైన పరిస్థితి. రానున్న దాదాపు 3 గంటలు ఏకదాటిగా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డిఆర్ఎఫ్ హైడ్రా బృందాలు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, భారీ వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి. మనం కొంచెం ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఒక్కసారిగా కురిసిన వాస్తవానికి హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో వారం రోజుల ముందే తెలంగాణకు భారీ వర్ష సూచనలు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇటు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మాదాపూర్ తో పాటుగా హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లక్డికాపూల్, నాంపల్లి, ఇటు సికింద్రాబాద్ ప్రాంతాల్లో, ఇటు రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇటు ఆఫీస్ నుంచి, ఎందుకంటే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటలు 3 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితి. వాహనదారులు, ఎందుకంటే సాయంత్రం కావడంతో వాహనదారులు ఇంటికి వెళ్లే సాయం కావడంతో కూడా ఈ వర్షానికి వారికి ఇబ్బందులు, వర్షంలో భారీ వర్షంతో వాళ్ళు ట్రాఫిక్ లో కూడా చిక్కుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా నగర వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఇలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తప్పించేందుకు అక్కడ సిగ్నల్స్ వద్ద కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి అన్ని కూడళ్లలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ ప్రత్యేకంగా హైడ్రా జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అప్రమత్తం చేసింది. ఎందుకంటే రానున్న 2 రోజులు, ఈ రోజు ఇప్పుడు 3 గంటలు ఏకదాటిగా వర్షం కురవడంతో పాటుగా రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ఇటు హైదరాబాద్ తో పాటుగా అన్ని జిల్లాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వర్షం వల్ల ఎదుర్కొనేటువంటి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్స్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడైనటువంటి చెట్లు ఇరిగి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు తలెత్తే ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి ఎక్కడైనా ఇబ్బందులు తలెట్టుగా ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ లో కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాటర్ ని తొలగించేందుకు కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా, ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే హైదరాబాద్ లో భారీ వర్షం 3 గంటలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముందే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇటు హైడ్రా బృందాలు, హైడ్రా, డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటుగా ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ, విద్యుత్, అన్ని రకాల అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ ట్రాఫిక్ జామ్ చూడొచ్చు మనం. ఇటు ఫ్లైఓవర్ల వద్ద, ఫ్లైఓవర్ల కింద, ఫ్లైఓవర్ల పైన కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడి సాయంత్రం కావడంతో ఉద్యోగులు ఇంటికి వెళ్ళే సందర్భంలో ట్రాఫిక్ జామ్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సో ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
మ్యాన్హోల్స్ వద్ద కూడా ప్రత్యేక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం అన్ని రకాల అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఇటు జిహెచ్ఎంసీతో పాటుగా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రానున్న 3 గంటలు భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు. ప్రజలు కూడా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద, మ్యాన్హోల్స్ వద్ద కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మరో 3 గంటలు భారీ వర్షపాతం నమోదవడం, రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మాదాపూర్ నుండి.